ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మీరు తినేసారు మరి నాకు చెప్పాలి కదా, ముందే చెప్పాలి కదా. మరి ఈ రోజు నేను ఎవరితో ఉన్నానో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చెప్పుకోండి చూద్దాం. ఈ పెరుగన్నం అనేది ఇప్పుడే నాకు పెట్టారు. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అరే బాగుందన్న, నిజం బాగుంది. బాగుందన్న అంటే మామూలు కాదు. ఆంటీలు కూడా సినిమా ఎలా ఉందో చెప్పు నువ్వు. సినిమా నేనైతే ఇప్పుడు చూడు ఆంటీలు అమ్మాయిలు అనుకుంటూ. మీ ఎంట్రీ చూశానన్నా, బాబు మీరు మామూలుగా గోల్ చేయరు. ఆ బాటిల్ మధ్యలో నుంచి డైరెక్ట్ ఆ షార్ట్ మెచ్చుకోవాలన్నా. ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? ఒక అగోరా క్యారెక్టర్ ఉంది కదా, నాది ఎవరన్నా తెలుసుగా నీకు, అన్ని అలా చెప్పొద్దు నువ్వు. సర్ప్రైజ్ కొన్ని వదిలేసాయి. అవును, మధ్య మధ్యలో నాకు టార్చ్ నా కొండలెక్కుతున్నప్పుడు అయితే సబ్స్క్రైబర్స్ని అలా ఫ్యాన్స్ని కలిపి ముందుకెళ్ళడం అనేది నాకు నచ్చిన కాన్సెప్ట్. అందరితో కలిసి ఎంజాయ్ చేయాలి. అసలు మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటన్నా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మరి ఈ రోజు నేను ఎవరితో ఉన్నానో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చెప్పుకోండి చూద్దాం. అది లవర్ బాయ్ నవదీప్ భయ్య. లవర్ బాయ్? ఏ లవర్, మా వాడు మేమేస్తుంటాడు ఈ పాటికి. ఆయన ఇంకా బాయ్ అని అంటున్నావు అంటే కాదన్నా, మీరు ప్లే ప్రాన్ ముక్కని. నిజంగా ఉందన్న ఇక్కడ ప్రాన్ ముక్క. తింసా బాగుంది. టూ మచ్. సాంబార్ రైస్ ఉంది. ఈ పెరుగన్నం అనేది ఇప్పుడే నాకు పెట్టారు. క్రీమీ పెరుగన్నం అంటే రాత్రిపూట కాప్స్ అది ఇది అన్నా కానీ టూ మచ్ ఉంది. అది కూడా 5 చాలా చాలా చేస్తుంది అన్న. టూ మచ్ ఉంది. బాగుంది, చాలా చాలా బాగుంటది. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అరే బాగుందన్న. ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చాం కాబట్టి చెప్పు ముందు, అది ఇంకా బాగుంది. చెప్పు ముందు గాడిదా. ప్రీమియర్ ఈ రోజు వైజాగ్ సెంటర్ లో మామూలు అసలు అమ్మాయిలు అలా గోల్ చేశారన్న, మామూలు కాదు. ఆంటీలు కూడా. సినిమా ఎలా ఉందో చెప్పు నువ్వు. సినిమా నేనైతే ఇప్పుడు చూడు ఆంటీలు అమ్మాయిలు అనుకుంటూ. మా ఊళ్ళు వేసుకుంటారు. నాకైతే మాత్రం మూవీ చాలా, అంటే స్టార్ట్ అవగానే మూవీ నవదీప్ 2.0 అని వచ్చింది. నేను చాలా షాక్ అయ్యా. 2.0 ఏంటా కొత్తగా పెట్టుకున్నాడు. తర్వాత మీ ఎంట్రీ చూశానన్నా, బాబు మీరు మామూలుగా గోల్ చేయరు. ఆ బాటిల్ మధ్యలో నుంచి డైరెక్ట్ ఆ షార్ట్ మెచ్చుకోవాలన్నా. డైరెక్ట్ అంటే కట్. ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? బాటిల్ అడ్డు పెట్టారు చూడు, కరెక్ట్గా ఆ ముందు కూడా కొంచెం. ఆ షార్ట్ చాలా బాగా అనిపించింది. చూడాల్సినయే చూసాడండి. అండ్ అన్న నిజంగా కిల్లింగ్ ఎక్స్ప్రెషన్, అంటే మీరు ఈ మూవీ చూసాక నాకు ఏమర్థమైందంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. నాకు యాక్టింగ్ వచ్చేమో అని డౌట్ వచ్చిందా నీకు? లేదు లేదు, మీరు బాడీ అంటే చాలా టిప్స్ చెప్పన్న మాకు కూడా. తినడం ఇలా బిర్యానీలు అర్ధరాత్రులు తినడం మానేయాలి ఫస్ట్. లైట్ గా తింటాను నేను, ఎక్కువ మంది నైట్ టైం తినకూడదు బ్రో, తినకూడదు నైట్ టైం. మరి నైట్ ఏం తినాలన్నా? ఓన్లీ ప్రోటీన్. ప్రోటీన్, వెజిటబుల్స్, సాలడ్స్. ఓకే వదిలే అన్నీ నీ కష్టంలే కానీ. లేదన్నా, జిమ్కి వెళ్తున్నా ఆల్రెడీ. జిమ్కి వెళ్ళమయ్యా. వెళ్తా కాదన్న. ఇప్పుడు మూవీ చాలా బాగా అనిపించింది నాకైతే. లిటరల్ అంటే చాలా కొత్త కాన్సెప్ట్. అండ్ డైరెక్టర్ కూడా డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్. అలా అనిపించలేదు కదా అసలు, అలా అనిపించలేదు. అంటే స్క్రీన్ ప్లే అనేది అర్థమవుతుంది చూస్తున్న కొద్ది, అంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే చూసేది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా అర్థమైంది నాకు లిటరల్లీ మూవీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్ మీ హార్డ్ వర్క్ అనిపించింది. మీరు బాడీ కోసం చాలా కష్టాన్ని మీ గెటప్, ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ లుక్స్. అసలు మామూలు కాదు. మధ్య మధ్యలో నాకు టార్చ్ నా కొండలెక్కుతున్నప్పుడు అయితే అది మామూలుగా కాదు కాదు. జిమ్కి మాయా అనేది ఊరికే అంటారా? చాలా చాలా హార్డ్ వర్క్. నిజంగా నేను ఇన్స్పైర్ అయ్యి నేను వెళ్తాను జిమ్కి. అంటే జాయిన్ అయ్యాను, అప్పుడప్పుడు మానేస్తున్నా. బట్ ఈ సినిమా చూసాక, మీ బాడీ చూసాక. December 31st జాయిన్ అవుతావు కదా ప్రతి ఇయర్ నువ్వు. Jan 2 మానేస్తావు కదా. మధ్యలో అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటావు, వెళ్ళావు. నాకు అర్థమవుతుంది. 31st బ్యాచ్ అయితే కాదు, మధ్యలో బ్యాచ్. బట్ వెళ్ళేదేం లేదు. అని మూవీలో
మా అందరికీ కూడా బాగా అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే నేను ప్రీమియర్ చూసాను కాబట్టి చాలా చెప్పాలన్నా చెప్పకూడదు. మీరు మాత్రం ఖచ్చితంగా 7 లోపు వేసేస్తావా ప్రోగ్రామ్ ఇది? 7 లోపు వేసేస్తావా? 6వ తారీఖే పడిపోతుంది. అయితే రేపే రిలీజ్. రేపు మార్నింగ్. ఎస్. అయితే రేపు మార్నింగ్ రిలీజ్ అయిపోతే ఆల్రెడీ చూసేస్తారేమో ఈ పాటికి మూవీ నాకు తెలిసి. అందరు కూడా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేస్తారు. సో అన్న మూవీలో మీకు అంటే బాగా నచ్చింది ఎక్కడ, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? అంటే చాలా మంచి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. మొన్న ప్రీమియర్ వైజాగ్లో, అదే ఇందాక ప్రీమియర్ తర్వాత లేడీస్ వాళ్ళని అడుగుతుంటే ఒక అమ్మాయి వచ్చి, అబ్బాయిలు అందరూ అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటారు, వాళ్ళందరూ చూడాల్సిందే సినిమా నుంచి చూసా. అది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అసలు మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటన్నా? లవ్ అంటే అదొక స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడు దేంతో అంటే అమ్మాయి విషయంలో కాదు, దేంతో అంటే అమ్మాయి అని కాదు, అంటే మనం ఏదో బతుకుతున్నాం, ఒక పని ఏదో చేస్తుంటాం, మనుషులు ఉంటారు చుట్టుపక్కల, కానీ ఒక ప్యాషన్ దేని మీద ఉంది, దేన్ని మనం పిచ్చిగా ప్రేమిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. అది వర్క్ అయినా, మనుషులైనా, ఏదైనా, ఒక పర్సనాలిటీ అయినా, ఏదైనా, అదొక స్టేట్ ఆఫ్ మైండ్. అదే ఎందుకంటే మీ మూవీ వస్తే మాత్రం చాలా, అంటే మీ సినిమా మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక క్యారెక్టర్లో తగులుతుంది మీకు 100%. ఎవడి ప్రాబ్లమ్స్ ఎవడి కథల్లో వాడికి ప్రతి ఒక్కరి కథ అనేది వెళ్ళిపోతారు లోపలికి, మీకు తెలియట్లా. మేబీ డైరెక్టర్ గారు ఎంత ఆలోచించి చేశారో నాకు తెలియదు, కానీ బాగా కూర్చొని రాశారు అనుకుంటున్నా. అంటే అదే ప్రతి ఒక్క ఎమోషన్, ప్రేమ అంటే సర్దుకుపోవాలమ్మా అని చెప్తా ఉంటారు. ఎందుకు సర్దుకుపోవాలి, అదే నా సొల్యూషన్, ఇంకేం లేదా అని మా వాడు ఆలోచిస్తుండగా కొండల్లో తిరుగుతూ ఫస్ట్ ఫిలిం, అంటే తను చాలా కమర్షియల్ ఫిల్మ్స్ రైట్ చేశాడు. సో ఒక డిఫరెంట్, అంటే ఒక పనికొచ్చే సినిమా తీద్దామన్న ఉద్దేశంతో వచ్చిన ఐడియా ఇది. ఎలా అనిపించింది అన్న బాండింగ్ డైరెక్టర్తో మీకు? అరే టెరిఫిక్ బాండింగ్. అంటే మామూలుగా నేను నా 20 years కెరీర్లో నేను ఎప్పుడు ఇలా బాండ్ అవ్వలేదు ఎవరితో. అంటే సినిమా కథ ఓకే అయిపోయి చేద్దాం అనుకున్నాక ఒక 2 years పట్టింది మాకు, అంటే జస్ట్ టేక్ ఆఫ్. ఆ 2 yearsలో నేను 2 times ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, అప్పుడు మేము ఇద్దరం కనెక్ట్ అవ్వడం, అది ఇంకా జరుగుతుంది అన్న, అంటే ఒక పిచ్చి హోప్ తోటి ఉన్న ఇద్దరు ప్యాషనేట్ పీపుల్ ఒక ఐడియా మీద చొక్కాలు దించుకుంటే ఏమైంది అనేది ఈ సినిమా. అది ప్రూవ్ అయ్యిందన్న, బాగా అనిపించింది. అంటే నెక్స్ట్ ఫర్దర్గా నవదీప్ గారిని మేము చూస్తే ఇంకా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చా మేము? అంటే 2.0 అని పెట్టుకున్నారు కాబట్టి అదే, అంటే మీనింగ్ఫుల్ సినిమా చేద్దాం. అంటే ఒక కథ విన్నప్పుడు వావ్ అని, అంటే అందరిదే చెప్తున్నప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరూ అదే అడుగుతారు, ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ నాకు అనిపిస్తుంది. అంటే మీకు చాలా మంది అడుగుతారు మీనింగ్ఫుల్ సినిమా అంటే. ఇప్పుడు ఆ సినిమా చూసినప్పుడు అది అంటే కమర్షియల్ మన కెరీర్ని 10 times తీసుకెళ్ళిపోయిందా, ఇవన్నీ ఓకే, ఆ లెక్కలు ఎప్పుడు ఉంటాయి. కానీ నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఈ సర్లేరా కథ విన్నప్పుడు ఏమనిపించింది నీకు, ఆడియన్గా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అంటే వాట్ ఆర్ వి, ఏంటి దాని ఉద్దేశం ఏంటి సినిమాది అనేది ఫస్ట్ నాకు ఆ ఇంటెన్షన్ ఎక్కువ నచ్చాలనేది ఒక థాట్. చూద్దాం, అలాంటి కథలు దొరకాలి కదా. దొరుకుతాయని నేను అనిపిస్తున్నా. బట్ మీరు ఒక దగ్గర రన్నింగ్ చేశారు బ్రో మూవీలో, అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. అంటే మంచి కాన్సెప్ట్స్ మీరు ఇంకా మీలో గట్టిగా, అసలు మామూలు కాదు, మిమ్మల్ని పెట్టి తెచ్చేస్తారు, చాలా గట్టిగా ప్లాన్ చేయొచ్చు. మీ ఫ్యాన్స్ అందరు కూడా చాలా వెయిటింగ్. అండ్ నేను కూడా అంటే మీ మూవీస్ చాలా చూసాను నేను. అంటే మీరు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ అనిపిస్తుంది, అంటే చాలా దగ్గర చూసిన క్యారెక్టర్స్ ప్లే అవుతున్నాయని అనిపిస్తాయి. బట్ వెరీ మరి చాలా హార్డ్ వర్క్ బ్రో మీరు. అండ్ హీరోయిన్తో వర్క్ ఎలా అనిపించింది బ్రో? చాలా కష్టపడింది అమ్మాయి. గమనిస్తే ఒక ఇద్దరు క్యారెక్టర్లే ఆల్మోస్ట్ సినిమా మొత్తం 80% ఇద్దరి మీదే ఉంటుంది. ఆ ఇద్దరి మీద అంతసేపు డైరెక్టర్ ఎంత కష్టపడ్డా, కథలో ఎంత గ్రిప్పింగ్గా ఉన్నా, సీన్లు ఎంత బాగున్నా, ఆర్టిస్ట్ ఎక్కువ పండించకపోతే వర్కౌట్ అవ్వదు. సో సరే, నాకంటే ఇన్ని రోజుల నుంచి ఉన్నాను, నేను తెలుసు, పోనీ పర్లేదులే బాగానే చేస్తాడన్న ఒక ఉద్దేశం ఉంది జనాలకి. బట్ ఒక కొత్త అమ్మాయి చేస్తున్నప్పుడు కూడా తను ఈక్వల్గా హోల్డ్ చేసి, అండ్ తను చాలా బాగా కష్టపడింది. అండ్ ఆల్సో షూట్లో మేము చూసాం కదా, పొద్దున్నే 3 4 లేచి అమ్మాయి పాప హెయిర్ గురించి అంతా రోజంతా మేకప్. బట్ అవన్నీ పక్కన పెడితే తెలుగు నేర్చుకొని నువ్వు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలా చేసింది. సో అండ్ ప్లస్ మా డైరెక్టర్ కెమెరామెన్ అవడం వల్ల, మామూలుగా అయితే కొత్త అమ్మాయి కానీ కొత్త అబ్బాయి కానీ కొత్త యాక్టర్ ఉన్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి డైరెక్టర్. చేస్తున్నప్పుడు ఇన్పుట్స్ అవి ఇస్తున్నప్పుడు ఒకలాగా వస్తుంది. బట్ మాకు అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ షూట్ అప్పుడు అంత టైం లేదు. సో హీ వాజ్ ఓన్లీ ద కెమెరామెన్. పొద్దున అంటే ఆ డైనమిక్ వెదర్లో షూట్ చేయాలి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.
సో అందులో మళ్ళీ తనే కెమెరామ్యాన్గా ఉండడంతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాడు అమ్మాయితో. అయినా అమ్మాయి పాపం తన ఇన్పుట్స్ తన కష్టం చాలా బాగా చేసింది. మంచి అంటే స్క్రీన్ రేపు మీరు పొద్దున్న రేపు మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది. అంటే వన్ మ్యాన్ షో అనిపించారు అన్న ఈ సినిమాలో మీరు నిజంగా. చాలా అంటే వన్ మ్యాన్ షో మా డైరెక్టర్ది. వన్ మ్యాన్ షో అంటే క్రెడిట్స్ మొత్తం కూడా డైరెక్టర్కి ఇవ్వాలి. బట్ డైరెక్టర్ నమ్ముకున్నందుకు మీరు న్యాయం చేశారన్న. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు న్యాయం చేస్తారు. అంటే డైరెక్టర్ ఎంత కష్టపడినా స్క్రీన్లో చూపించాలి, అది మీరు చూపించారు. అందరూ ప్రతి ఒక్క మూవీ అంటే టీం అంతా కూడా చాలా చాలా కంగ్రాట్స్ అనే మూవీ ఖచ్చితంగా రేపు జనాల్లోకి వెళ్ళాక చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా నవదీప్ గారు మళ్ళీ మాకు కావాలి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తారు. చాలా బాగుంది, లొకేషన్స్ అన్ని బాగున్నాయి. అండ్ ఒక అగోరా క్యారెక్టర్ ఉంది కదా అది ఎవరన్నా తెలుసుగా నీకు, అన్నీ అలా చెప్పొద్దు నువ్వు. సర్ప్రైజ్ కొన్ని వదిలేసాయి అవునా స్క్రీన్ పైకి. అది ఓకే. సో ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ కూడా ఉందండి మూవీలో. మీరు థియేటర్కి వెళ్ళి చూసారంటే మీరు కూడా షాక్ అవుతారు నా అలాగే. మేము చూసినంతసేపు కొట్టింది లోపల ఎక్కడో, కానీ అమ్మ సినిమా అంతా అయ్యాక అదా అనిపించింది. అండ్ ఇంటర్వ్యూ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ మాట్లాడుకుంది ఏంటంటే క్లైమాక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అన్న. అంటే ఒక మంచి వర్డ్స్తోని ఒక పాయింట్తో ఎండ్ చేశారు. అంటే ఎండింగ్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ ఏమవుతుంది అనిపించింది, కానీ ఆ ఎండింగ్ కూడా చాలా ప్రాపర్గా అందరికీ సాటిస్ఫై వచ్చేసింది మొత్తం అంతా కూడా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి, మంచి మంచి మూవీస్ చేయాలి. అండ్ ఇక్కడ మరి ఏమైనా టేస్ట్ చేస్తారన్నా లేట్గా? చేశాను పెరుగన్నం. నేను వస్తానని తెలుసు కదా, లోపల మీరు తినేసారు ఏంటో నాకు చెప్పాలి కదా, ముందే చెప్పాలి కదా. మీరు తినేసారు, ఇప్పుడు ఎలా అదే డైట్ అని అనుకోగా. కానీ ఇదే తిన్నా నేను. డోంట్ వరీ. ప్రాన్స్ తెచ్చాడు మనోడు తెచ్చిందే తిన్నాను. ప్రాన్స్ తిన్నాను, దాంట్లో మటన్ పీసెస్ తిన్నాను, పెరుగన్నంలో 6 స్పూన్స్ తిన్నాను, సాంబార్ రైస్ కూడా తిన్నాను. సాంబార్ రైస్ ఇదంతా ఫుడ్ అంతా నవరుచు. ఇది అదిరిపోయింది. ఇది పెరుగన్నం ఎక్కడ కొత్తగా ఉంది. ఈ ప్రాన్ కూడా బాగుంది. మిగతా 2 చికెన్లు కూడా ఉన్నాయి. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో బాగుంది కాన్సెప్ట్. నేను ఫాలో అవుతా, ఇప్పుడే ఫాలో అవుతా లైవ్లో. చెప్పేంటో. ఓ మై గాడ్. ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అన్న. ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అనే ఇతను పి కిరణ్ కుమార్ అని నేను. ఇది ఫాలో. ప్యాషనేట్ యూట్యూబర్ 400K+ ఫ్యామిలీ ఇన్ యూట్యూబ్. వెరీ నైస్ ఫాలోవర్స్ ఆల్రెడీ. సో ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్తో నువ్వు వెళ్ళి చేయడం అనేది బాగుంది. నేను అది వినలేదు. రేపు ఎవరు గెలుస్తారని పెట్టాడు. దేనికన్నా ఎక్కువ మెజారిటీ. ఓకే అవన్నీ మాట్లాడుకోవాలి. బాగుంది. వైజాగ్ బీచ్లో బ్యాంబూ చికెన్ బాగుంది. కానీ అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్నా? ఎస్ 100%. మీరు అంటే ఫ్రీ ప్లేస్ దొరికినప్పుడు ఎక్కువ ఏం చేస్తాను? వెళ్ళిపోతా ఉంటాను నేను. బండి కారు ఉంటే కానీ ఎవరు వస్తే వాళ్ళు, ఎవరు రాకపోయినా నేను. మీరు ఒక్కరు వెళ్ళిపోతారు. అందరితో ప్లాన్ చేయాలంటే వర్కౌట్ అవ్వదు. కొన్ని మీ ఫేవరెట్ ప్లేస్ అని వెళ్తా అంటే మామూలుగా నాకు హిమాలయాలు ఇష్టం నాకు బాగా. మొన్న నేపాల్ వెళ్ళాను. నేపాల్ మళ్ళీ వెళ్ళాలని ఉంది నాకు. ఓకే గాయ్స్, సో మూవీ రేపు రిలీజ్ అవుతుంది. అబ్బాయిలందరికీ అయితే ఇంకా బాగా నచ్చుతుంది, అమ్మాయిలకి ఇంకా బాగా నచ్చుతుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో ఎలా అనిపించిందో మూవీ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.